ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి పౌలు రాసిన చదువుకున్నాం, కానీ నిజంగా మనందరికీ కూడా వర్తిస్తుంది ఇది. ఏమంటున్నాడు? నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము. ఎందుకు? క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. ఈ నిద్ర దీని విషయంలో చాలా జరభద్రంగా ఉండాలండి. ఎందుకంటే ఈ నిద్ర కొన్ని విషయాల్లో కొన్ని కోల్పోయేటట్లు చేస్తుంది. ఆత్మీయతను కూడా ఒక్కొక్కసారి అంతరింపజేసే అవకాశాలు కూడా ఉన్నాయండి. అంటే నిద్రించే సమయంలో నిద్రించాలి, నేను కాదన్న పిల్లరా. ఆ మట్టుకు వస్తే ఉదాహరణగా చెప్పాలనుకుంటే, జెరూసలేంకి వెళ్ళేటప్పుడు పౌలు లాస్ట్ టైం వెళ్తున్నాడు ఇక యెరూషలేంకి, ఇంక మళ్ళీ తిరిగి రావడం తెలుసు ఆయనకి. మధ్యలో త్రోయ అనేటువంటి ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో అక్కడ సంఘాన్ని బలపరచడం కోసం సంఘముగా కూడుకుంటూ జరిగింది. అది ఫస్ట్ ఫ్లోర్ మేడగది అనుకుంటున్నాను. ఆ మేడగదిలో ప్రార్థన సమావేశం జరుగుతుంది. మీకు తెలుసు, పౌలు భక్తుడు ఎప్పుడు ప్రసంగించడం మొదలుపెట్టినా సుదీర్ఘంగా ప్రసంగం చేస్తారు ఆయన. సో అయితే అక్కడ ప్రార్థన జరుగుతున్న సమయంలో త్రోయ అనేటువంటి ఆ టౌన్లో ఆ ప్రార్థన దాదాపు అర్ధరాత్రి వరకు, మిడ్ నైట్ వరకు ఆయన దేవుని వాక్యాన్ని బోధించారు. అయితే అక్కడ జరిగిన సందర్భం ఏమిటి? ఒక యంగాయ్ యవనస్తుడు, ఐతుకు అతని పేరు. అతను కిటికీలో కూర్చుని నిద్ర వచ్చి కింద పడి చనిపోయినట్లు ఉన్నట్టుగా అక్కడ మనం చదువుకుంటూ వచ్చు. తర్వాత అంటే కిటికీలో ఉన్నాడు, గాఢ నిద్ర వచ్చింది, నిద్రపోయాడు ఖచ్చితంగా. అప్పటికే పౌలు చాలాసేపు ప్రసంగించటం వలన ఐతుకు జోగాడు. అంతస్తు నుండి, 3వ అంతస్తు, నేను మొదటి అంతస్తు చెప్పాను, 3వ అంతస్తు నుండి కూడా అని చనిపోతాడు. కింద పడి చనిపోయినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఎత్తబడెను అనేటువంటి మాట కూడా మనం చదువుకోవచ్చు. ఇదంతా అపొస్తలుల కార్యాలలో ఉంటుంది. అయితే నేను చెప్పేటువంటి ప్రస్తావన ఏంటంటే, నిద్ర అది చాలా మందిలో ఎప్పుడు రావాలో అప్పుడు రావట్లేదండి. ప్రాబ్లం అదే. రాకూడని టైంలో నిద్ర వస్తుంది, కరెక్ట్గా నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోవట్లేదు. కొంతమంది చూడండి, అర్ధరాత్రి వరకు మేలుకునేటువంటి మాట రోజులు కూడా పోయినాయండి. ఇప్పుడు 2-3 వరకు కూడా నిద్రపోవట్లేదు, ఇప్పుడు రావట్లేదు. ఆరోగ్యకరమైనటువంటి విషయాలన్నీ కూడా అంతరించిపోతూ ఉన్నాయి. చాలా బాధాకరం పిల్లలు. అయితే ఆ ఐతుకు కింద పడిపోయాడు. ఐతుకు చేసిన పనుల్లో 2 విషయాలు మంచి ధన్యతలు అని చెప్పొచ్చు అతన్ని. ఏంటంటే, వాక్యం మీద ఆసక్తి ఉంది అతనికి. ఓ మంచి ప్లేస్లో కూర్చోవాలనుకున్నాడు, చల్లగాలి తగిలే చోట, కిటికీ పక్కన. అయితే చల్లగాలికి పడిపోయాడు, నిద్ర వచ్చింది, కింద పడిపోయాడు. ఆలోచించాడు. ఇక్కడ కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇలాంటి సంగతులు జరుగుతుంటాయి. సిగ్గుపడద్దు మీరు, ఓకేనా? కొన్నిసార్లు కూడా మన జీవితంలో ఇక్కడ బాగా గాలి వస్తుంది, ఈ ఫ్యాన్ బాగా తిరుగుద్ది, ఇక్కడైతే చాలా చక్కగా తీక్షణంగా వినొచ్చు అనుకుంటూ ఉంటావు, అక్కడ నిద్ర వచ్చి పడిపోతూ ఉంటాం పిల్లలు. ఒక విచిత్రమైన జీవి ఒకటి ఉంటుందండి, దాని పేరు స్లాంగ్. ఆ జీవి పేరు, అది 30 years మాత్రమే బ్రతుకుతుంది. అది ఆ 30 yearsలో ఒక 5 years మాత్రం ఆ తిండి కోసమే ప్రయాసపడుతూ ఉంటుంది. తిండి తినటానికి 5 ఏళ్ళు. మిగిలిన 25 years నుంచి చూసారా, ఇక పడుకుంటామే, నిద్రపోవడం ఇక దాని పని. 5 సంవత్సరాలు తిండి తినడానికి, 25 సంవత్సరాలు పడుకోవడానికి సరిపోతుంది విషయమే. మనం అలా కాదు కదా. మన ఆయుష్కాలం మనకు తెలీదు, కానీ నిద్రపోవాల్సిన టైం నిద్రపోవాలి. దైవ సన్నిధికి వచ్చినప్పుడు వాక్యం వినటానికే, క్రీస్తును యొక్క వాక్యం మీద దృష్టి పెట్టడానికి, మనసు కేంద్రీకరించడానికి ఆ పని చేయాలి. అందుకే అంటారు, నిద్ర జరభద్రం అంటారు. ఎప్పుడు పడితే అక్కడ కాదురా, ఎక్కడ పడితే అక్కడ కాదు. డ్రైవ్ చేసినప్పుడు పడుకుంటారా? మనిషి ఉంటాడు కదా, గ్యారంటీ లేదు కదండి. ఎప్పుడు పడుకోవాలో, ఎక్కడ పడుకోవాలో, ఎంతసేపు పడుకోవాలో అంటాడు. నిద్రపోతా అంటలేదు. అంటే ఏంటి? మనిషికి విశ్రాంతి అవసరం, నేను పడుకోవద్దని చెప్పట్లేదండి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భారం మనకున్నప్పుడు, బాధ్యత మనకున్నప్పుడు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం తీసుకుంటాం, మనస్సు కేంద్రీకరిస్తాం. పిల్లలు, యవనస్తుడే పిల్లలు ఆలోచించండి. మరి నిద్ర వలన నిర్లక్ష్యం వచ్చేస్తుంది అనే విషయం ఇక్కడ రుజువు అవుతుంది కదా. నిద్ర వల్ల
మత్తు వస్తుంది, జోగిపోతారని చెప్పి నిర్లక్ష్యం కూడా వచ్చేస్తుంది. శ్రద్ధ ఉండదు అక్కడ. పౌలు భక్తుడు ప్రసంగిస్తున్నాడు, పరిచర్య పట్ల ఆయనకున్న భారము అంత గొప్పది. మరి ఏం చేద్దాం? చాలామంది అంటారు, పౌలుని నిందిస్తుంటారు, మరి అంతసేపు ఏంటండి బాబు వాక్యం చెప్పేది నాయన, అంతసేపా ఎవరుంటారు అనుకుంటున్నారు అంటూ ఉంటారు. ఆయన భారం పరిచర్య భారం అది. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లే. ఎందుకు? క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. ఆ రోజు 5కు చనిపోయాడు అంటారు, కానీ లేదు. పౌలు వెళ్ళి ప్రార్థన చేసి మళ్ళీ బ్రతికించి తీసుకొస్తాడు. తొందరపడకండి, అతనిలో ప్రాణం ఉందని కూడా చెప్తాడు. చాలామంది నిద్రపోయారు, అయిపోయింది. నో, నీలో ప్రాణం ఉంది, శాశ్వత నిద్ర, అది వేరు. ఇక్కడ నిద్రపోతున్నారు. ఇప్పుడు ఆలోచించండి. జ్ఞాని అయిన సొలొమోను కూడా చెప్తుంటాడు, సోమరి ఆశపడును కానీ వానికి ఏమీ దొరకదు అన్నట్టుగా. వారి ప్రాణానికి ఏమీ కూడా దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణం మాత్రం పుష్టిగా ఉంటుందని చెప్తాడు స్వామి. సో ఇతరుల వల్ల నిద్రపోకుండా మెలకువగా ఉండి మత్తులము కాకయుందము అని కూడా అంటాడు పౌలు తెస్సలోని సంఘానికి రాస్తూ. మెలకువగా ఉండి మత్తులం కాకూడదు. మన జీవితంలో దేవుని వాక్యమందు పడిన మనసును కేంద్రీకరించాలి, ఆ వాక్య ప్రకారంగా జీవించాలి. వాక్యానుసారంగా జీవించడానికి నిరంతరము మనం మెలకువగా ఉండాలి. అప్పుడే దేవునికి ఘనత, మనకు ఆశీర్వాదం కలుగుతుంది. చాలామంది దేవాలయానికి వచ్చి పడుకుంటారండి. అదేంటంటే పడుకుంటాగా దేవాలయానికి వస్తున్నామంటారు. ఎంత దారుణం అండి! గుడికి భక్తి చేయటానికి రావాలి, ప్రభు గురించి తెలుసుకుంటానికి రావాలి, నిద్రపోవడానికి కాదు కదా పిల్లలు. అందుకంటాడు మెలకువగా ఉండు, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. ఆత్మీయులు మెలకువగా అవసరం, చాలా అవసరం. నిద్ర జరభద్రం, ఎప్పుడు పడితే అక్కడ కాదు. ఆత్మీయతలో మెలకువగా ఉందాం, ఎన్నో సత్యాలు తెలుసుకుందాం. ప్రభు మన మీద ప్రకాశించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన మీద ప్రకాశిస్తే మన ప్రపంచం మీద ప్రకాశించవచ్చు. అటు మెలకువ కలిగి జీవించుదుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్, లెట్స్ ప్రేయర్. దయగలిగిన తండ్రి, వందనాలు నాయన. నిద్రించుచున్న నీవు మేలుకోనుము అని మీరు హెచ్చరిస్తున్నారు. మీ ప్రకాశం మా మీద పడాలి, లేకపోతే మేము వెలగలేము. మేము ప్రపంచాన్ని వెలిగించాలను అన్ను కోరుకుంటున్నావు. లే అంటున్నావు ప్రభు. తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చిందని చెప్తున్నావు. అటు మెలకు మాకు అనుగ్రహించమని, ఆత్మీయ స్పృహ దయచేయమని ప్రభుని క్రీస్తు పేరిట వేడుతున్నాము తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.